ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మదన్ ఇప్పుడు టోటల్గా నా కంట్రోల్లో ఉంటున్నాడు. నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటున్నాడు, నాకిష్టమైన డిష్ తను తింటున్నాడు, నా ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తున్నాడు, తనకంటూ ఏమీ మిగల్లేదు. మనం చెప్పినట్టే వింటున్నాడు. జస్ట్ వారం రోజుల్లోనే ఇలా అయిపోయాడంటే అతను ఫుల్ ప్లెజ్డ్ హెన్ పెక్డ్ హస్బెండ్ గా మారడానికి ఇంకెంతో టైం పట్టదు. వాట్ యు సే? నీకేంటే పనా పాట? తీరిగ్గా ఎంతసేపైనా మాట్లాడతావు. యువతలు నాకు బోల్డ్ అంత పనుంది. ఊరి నుంచి ఎప్పుడొస్తున్నావు? ఐసీ, వచ్చాక ఒకసారి ఫోన్ చేయి. ఓకే, బాయ్. సరళా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏమిటి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది? రోజీ ఎక్కడా? ఆవిడగారు ఆఫీస్కి వెళ్ళారులే గాని. ముందు నీ సంగతి చెప్పు, ఎలా ఉన్నావు? నాకే హ్యాపీగా ఉన్నాను. సడన్ గా నేను చీరకట్టులో చూసి ఎవరో పెద్దవాడు అనుకున్నాను తెలుసా? గొంతు గుర్తుపట్టావు కదరా? మొదటిసారి పిలిచినప్పుడు ఎవరిదబ్బా ఈ గొంతు, ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాను. ఆ తర్వాత నువ్వు ఓరే అన్నయ్య అని నీ బ్రాండ్ పిలుపు ఒకటి ఉందిగా, అది విని ఖచ్చితంగా వచ్చింది నువ్వేనని కన్ఫర్మ్ చేసుకుని ఎంచక్కా వచ్చేసాను. అవునే,
వచ్చే ముందర ఫోన్ చేసి రావచ్చుగా. నీకో చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. అవునే, బాబెలా ఉన్నాడు? పోయి గయ్యాళ గంపలు కట్టుకున్నాని అని ఫీల్ అవుతున్నాడా? అబ్బా, నువ్వు నేను హాయిగా నవ్వుకుని ఎన్నాళ్ళైంది సరళ. నువ్వెలా ఉన్నావురా? బాగానే ఉన్నాను. చూస్తున్నావుగా. బాగుండడం వేరు, బాగున్నట్టు కనిపించడం వేరు. నా దగ్గర అట్రా అబద్ధాలు. నేననేదాన్ని పుట్టుండకపోతే ఇవాళ నీకీ జైలు జీవితం తప్పుండేది కదూ. సరళ, ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదురా అన్నయ్య, ఎప్పటినుంచో నేను నీతో చెప్పాలనుకుంటున్న మాటలు. ముందా కళ్ళు తుడుచుకో. నాకు తెలుసు నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని. ఎలా చేసుకుంటేనే పెళ్ళైపోయింది. తను నేను కలిసి ఉంటున్నాం. కలిసి ఉంటున్నంత మాత్రాన కాపురం అవుతుందా? తినే తిండి మనస్ఫూర్తిగా తినొద్దు, మాట్లాడుకునే మాటలు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవద్దు. అప్పుడు కదా భార్యాభర్తలు సుఖంగా అన్యోన్యంగా ఉంటున్నారని నలుగురు అనుకునేది. మొదట్నుంచి ఇంతేనే నువ్వు. నీ గురించి ఆలోచించకుండా నీ పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తావు. అసలు ఈ గొడవలన్నీ నీకెందుకు? అత్తింటికెళ్ళిన కొత్తల్లో ఆడపిల్లలు పుట్టింటిని కొన్నాళ్ళు పట్టించుకోరట. ఎందుకంటే అక్కడంతా కొత్త మనుషులు, కొత్త బంధుత్వాలు, కొత్త వాతావరణం ఉంటాయి కాబట్టి, వాటిలో వీలున్నంత తొందరగా ఇమిడిపోవాలి కాబట్టి అమ్మా నాన్నల్ని కొన్నాళ్ళు మర్చిపోతారట. నువ్వింకా అక్కడి సంగతులు ముచ్చట్లు చెబుతావని నేననుకుంటుంటే ఏవేవో మాట్లాడతావేంటి? ఎవరా అన్నయ్య, అస్తమానం నాకు నువ్వు అమ్మా నానే గుర్తుకొస్తున్నారు. ఏ, అక్కడ వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా? అబ్బెబే, ఒక్క డబ్బు విషయంలోనే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు కానీ నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళే అన్నయ్య. అచ్చం సొంత కూతుర్ని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు. మా అత్తయ్య అయితే నన్నొక్క పని కూడా చేయనివ్వదు. అన్ని పనులు తనే చేస్తానంటుంది. వంటవార్పు వచ్చత్తయ్య అన్న కూడా విందు. మావయ్య అయితే మరీను. అమ్మాయి సరళ అంటూ ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తూనే ఉంటారు. అసలు మనిషిని గురించి చెప్పవే. ఆయనగారి సంగత పేరుకు అబ్బాయి అన్న మాటే గాని ఆడపిల్ల కన్నా సుకుమారం. ఏయ్, నువ్వు మరీ టూ మచ్. అతన్ని నేను చూశాగా. ఎంత హ్యాండ్సమ్ పర్సనాలిటీ. నాకైతే బ్రహ్మాండంగా నచ్చాడు. ఒక్క నీకనే ఏముంది, అమెరికా వాళ్లకు, ఆస్ట్రేలియా వాళ్లకు, లేటెస్ట్ గా కెనడా వాళ్లకు కూడా నచ్చాడు. కొంపదీసి కెనడాకని వెళ్తున్నారా? ముందు అమెరికా, ఆ తర్వాత కెనడా. ఇవాళ్ళో రేపో టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి అంటున్నారు. మరి ఆ మాట చెప్పవేమే. కంగ్రాట్స్. నాకొక్కదానికేనా? ఆయనకి చెప్పవా? నీతో పాటు ఆయన్ని తీసుకొస్తే ఇద్దరికి కంబైన్డ్ గా చెప్పేవాడిని. మేమిటొస్తేనే చెప్పాలా? ఏ, నువ్వు అటెందుకు రావు? నువ్వు అది నా కలిసి రావచ్చు కదా. తనెందుకులే, కావాలంటే నేను ఒక్కడే వస్తాను. ఎయిర్పోర్ట్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నువ్వు వదిన రావాలి. తన సంగతి చెప్పలేను గాని నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను. ఏ, మీరిద్దరూ మాట్లాడుకోరా? ఎందుకు మాట్లాడుకో? ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి తను వసపెట్టలా వాగుతూనే ఉంటుంది. నువ్వు అలవాట్లేని వ్యవహారాలు. మనం వాటి గురించి ఏం మాట్లాడతాం? అలవాట్లేని వ్యవహారాలు, అలవాట్లేని వాతావరణం, అలవాట్లేని మనుషులు. ఎలాగో అడ్జస్ట్ అయిపోవడానికి ట్రై చేయరా. నువ్వెంత సుఖంగా ఉంటే అంతకు 10 నేను సుఖంగా ఉన్నట్టు లెక్క. లేదంటే నిన్ను బాధపెట్టి నేను సుఖపడుతున్నానన్న గిల్టీ ఫీలింగ్ లైఫ్ లాంగ్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. సరళా. అవునరా అన్నయ్య, చదువుకుంటున్న రోజుల్లో బ్రైట్ స్టూడెంట్ అనిపించుకొని అమ్మా నాన్నల మాట మన్నించి మంచి కొడుకు అనిపించుకున్నావు. నా పెళ్లి దగ్గరుండి ఘనంగా జరిపించి గొప్ప అన్నయ్య అనిపించుకున్నావు. ఇవన్నీ ఒకెత్తైతే రోజీకి తగిన హస్బెండ్ అని అనిపించుకోవడం ఒకెత్తు. రోజీతో ఫ్రెండ్లీగా ఉండరా. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తను నువ్వు కలిసొస్తారుగా. వస్తాం. దట్ ఈస్ అన్నయ్య. ఇంట్లో నుంచి బయలుదేరి చాలాసేపైంది, వెళ్ళొస్తాను. పద, అక్కడ దాకా వచ్చి దిగబెడతాను. పద. వాట్ మదన్, నేషనల్ లీడర్స్ చనిపోయినప్పుడు టీవీలో రేడియోలో వినిపించే మ్యూజిక్ లా ఉంది. రోజీ, ప్లీజ్ ప్లే చేయి. వద్దు బాబు, ఇప్పటికే ఇల్లంతా అదేదో అంటారే
శ్మశాన వైరాగ్యం దాంతో నిండిపోయింది. దాదాపు అదే ఫీలింగ్ నా మనసులోనూ ఉందేమో. అయితే నువ్వు వినాల్సింది ఈ మ్యూజిక్ కాదు, పాప్ మ్యూజిక్. ఇలాంటి సీడీలు ఇంట్లో కనిపించవే, ఎక్కడి నుంచి వచ్చాయబ్బా? నేనే కొన్నాను. పిచ్చి మదన్, ఇలాంటి మ్యూజిక్ వింటే ఏమొస్తుంది? ఇప్పుడు ఇది విను, ఎంత బాగుంటుందో చూడు. ఏ మదన్, నీకిష్టమైన మ్యూజిక్, ఇష్టమైన నెంబర్, మధ్యలో ఇష్టం లేని నేనెందుకు రోజీ? నువ్వు వెస్ట్రన్ మ్యూజిక్ కూడా లవ్ చేస్తావుగా? ఒక్కో రకం సంగీతం వినడానికి ఒక్కో టైం ఉంటుందని, అందులోనూ క్లాసికల్ వెస్టర్న్ అనే టేస్ట్ ఒకటి ఉంటుందని, నా మొహానికి కూడా అలాంటిదో టేస్ట్ ఏడ్చిందని నువ్వు గుర్తిస్తే చాలు. అంటే వెస్ట్రన్ మ్యూజిక్ చీప్ అంటావా? అలా నేను అనలేదే. లేకపోతే ఏమిటి, పాప్ మ్యూజిక్ ని చీప్ మ్యూజిక్ అన్నట్టు అలా విసుక్కుని వెళ్ళిపోతావే? ఒకసారి నువ్వే అన్నావు, సంగీతం గుండె చప్పుడు లాంటిది, దానికి భాషా ప్రాంతాలు ఎల్లలేవు అని. ఇప్పుడు అదే మాట అంటాను. అయితే ఇంకే, ఈ మ్యూజిక్ ని ఒకసారి విను. రోజీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం, ఇది నువ్వు వినాలి. వింటావా వినవా? బ్యాడ్ హ్యాబిట్, గోల్డ్ కొరుక్కోవడం. వెరీ బ్యాడ్. భార్య పక్కనుండగా, అందులోనూ అలంకరించుకుంటూ ఉండగా ఇలా పుస్తకం చదువుకోవడం వెరీ బ్యాడ్. కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, చాలా మంచి పుస్తకం రోజీ. అసలు ఈ పుస్తకాలు అచ్చేసే వాళ్ళకి బుద్ధి లేదు. మధ్యలో వాళ్ళేం చేశారు వాళ్ళనంటావు? మంచి మంచి పుస్తకాలు అచ్చువేయడం, పోయి అవి నీ కంట్లో పడ్డం. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒకే ఒక పారాగ్రాఫ్ చదివితే ఒక చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ రోజీ. నో, నేను నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు నన్నే చూస్తూ ఉండాలి, నా గురించి ఆలోచిస్తూ ఉండాలి. భార్యలు అందంగా ఎందుకు అలంకరించుకుంటారు? భర్తకి అందంగా కనపడాలని. నువ్వు అందంగానే ఉంటావుగా, ప్రత్యేకించి అందంగా కనిపించాలనుకోవడం దేనికి? అబ్బా, ఎన్నాళ్ళకి తమరు నోటి వెంట నా గురించి ఒక్క నిజం జాలువారింది మహానుభావా. ఎలా ఉంది? ఆ నవ్వుకు అర్థమేమిటో. అలంకరణ బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న లోపం ఉంది. అదేమిటో చెప్పొచ్చుగా. గెస్ చెయ్యి. నాకేం తెలియడం లేదే. అయితే నాకు ఏం తెలియడం లేదు. లేదు, నువ్వేదో మాట మార్చేస్తున్నావు. చూసి చూడగానే ఇట్టే తెలిసిపోవాలి. అలా తెలియలేదంటే వాటి మీద నీకు జాస లేదన్నమాట. వెయిట్ వెయిట్ వెయిట్, వాటి మీద అవేంటబ్బా? ఆడపిల్లకు అందాన్నిచ్చేవి పువ్వులు, గాజులు. గాజులున్నాయి, పువ్వు. జస్ట్ ఎ మినిట్. ఏంటి? ఏం లేదు, పూలు ఎలా తురిమితే అందంగా ఉంటాయని ఆలోచిస్తున్నాను అంతే.
ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావు. నీ జడ్జిమెంట్ 100% కరెక్టే. ఇంకా బయలుదేరదామా? ఎక్కడికి చెప్పి నవ్వొచ్చుగా. మరి ఇంత కష్టపడి అలంకరించుకున్న దేనికి? ఏమో నాకేం తెలుసు. సినిమాకి. ఓ ఐ సీ. ఐసీ లేదు యూసీ లేదు. త్వరగా తయారవ్వు. ఏమండి, కాఫీ ఫ్లాస్క్లో పోసించాను, కావాలనిపిస్తే తాగండి. వాతావరణం మబ్బు మబ్బుగా ఉంది. మీరు గనక బయటికి వెళ్ళేటైతే శర్మగారింట్లో ఉంటాను. ఓ చిన్న కేక వేయండి. అన్నట్టు బయట బట్టలు ఆరేశాను, వానొస్తే తడుస్తాయి. ఇంకా ఏదో చెప్పాలనుకుని మర్చిపోయానే, ఏంటబ్బా? ఇంతకీ ఈ అప్పగింతల కార్యక్రమం దేనికట? శర్మగారింటికి వెళ్తున్నానండి. గురువారం గురువారం అక్కడ భజన జరుగుతుంది కదా, రమ్మని పిలిచారు. ప్రతివారం వస్తాను వస్తాను అని చెప్పడమే గాని ఒక్క వారం కూడా వెళ్ళలేదు. కనీసం ఈ వారమైనా వెళ్దామని. నేను మాత్రం ఇంట్లో ఒక్కడిని కూర్చొని ఏం చేస్తాను? పద, నేను కూడా వస్తాను. నిజంగానా? లేవండి, మరి టైం అయిపోతుంది. అమ్మా సరళ, ఎక్కడికి బయలుదేరుతున్నారు? నాకోసమైతే కాదుగా. మా సంగతి అలా ఉంచు గాని, నువ్వేమిటే పురుగులేని పిడుగులా ఊడిపడ్డావు? మీ అల్లుడు పిడుగ్గారు ట్రావెలింగ్ ఏజెన్సీలో ఏదో క్లారిఫికేషన్ కోసమని తీసుకెళ్లారు. అక్కడ నాకు బోర్ కొట్టింది. మీ పనిలో మీరుండండి, ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఇటొచ్చాను. అబ్బాయిని ఒక్కడిని అక్కడ ఉంచి నువ్వు ఇటు వచ్చావా? తప్పు కదూ. అసలు నేను రాను మొర్రో అంటే బలవంతాన తీసుకెళ్లారు. వెంట తీసుకెళ్ళినప్పుడు అతనితోనే ఉండద్దు. పాస్పోర్ట్లు, టికెట్లు, ఫ్లైట్ల భాష విని విని పిచ్చెక్కినట్టయింది. అక్కడ పని కంప్లీట్ అవ్వడానికి ఇంకా బోల్డ్ అంత టైం పడుతుంది. నువ్వేం వరీ కాకు. టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయట కదమ్మా? మరి ప్రయాణం రేపే కదా. అది సరే గాని ఈ మధ్య జరిగిన ముచ్చట్లని టకాటకా చెప్పండి, వింటాను. ఏముంటాయి, నువ్వేమో అమెరికా పెడుతున్నావు, మీ అన్నయ్య ఏమో అత్తగారింట్లో సెటిల్ అయిపోయాడు. మీ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చోటం తప్ప మాకిక వేరే ముచ్చట్లేముంటాయి? పెళ్లి అకౌంట్స్ అన్ని సెటిల్ అయ్యాయి నాన్న. వాటి గురించి నీకెందుకే, మీ అత్తారింటి కబుర్లు చెప్పు. కబుర్లేమున్నాయి? వాళ్ళు వీళ్ళు రావడం, నన్ను చూడ్డం, అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందని చెప్పటం, నేను నవ్వటం. ఈ రొటీన్ సీన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మీ ఆడబిడ్డలకి తీరిందా? ఆడబిడ్డలకేమిటి? మీకు తెలియదులేండి. ఆడబిడ్డ కట్నం అనే ఒకటి ఉంది కదా. దీని ఆడబిడ్డ వచ్చి ఏది నా కట్నం ఎక్కడా అని అడిగితే ఇదేముందో తెలుసా? మీ తమ్ముడికే కట్నం ఇవ్వలేదు, ఆడబిడ్డ కట్నం గీడబిడ్డ కట్నం జాంతానయ్యని మొహం మీదే అనేసింది. అయ్యయ్యో, పాపం తను ఫీల్ అయి ఉంటుందేమో. అయ్యుంటుంది కాదు, అయ్యింది. తను మాత్రం ఆడబిడ్డలా మాట్లాడిందా, మగబిడ్డలా మాట్లాడింది? తప్పమ్మా, అలా అనకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెరిగి పెద్దవవుతాయి, తర్వాత కలహాలకు దారి తీస్తాయి. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఇప్పుడు మా అత్తగారి ఇంట్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? మా ఆడబిడ్డే. నిజంగానా? నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం, చకచక పనులు చేయడం తనకు బాగా నచ్చాయట. మొత్తం మీద బుట్టలో వేసేసావన్నమాట. ఏదేమైనా అత్తింట్లో నువ్వు అణుకోగా ఉంటే పుట్టింటి గౌరవం పెరుగుతుందమ్మా. ఇక్కడున్నట్టే నువ్వు అక్కడ ఉన్నావనుకో, తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుపడతారు. అమ్మా, నేను పెరిగింది నీ పెంపకంలో. ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో నాకు వేరే చెప్పాలా? నువ్వెక్కడైనా నెగ్గుకు రాగలవన్న నమ్మకం నాకుంది తల్లి. రేపు సెండ్ ఆఫ్ కి మీ ఇద్దరు వస్తున్నారుగా, సరేనా? రాకేం చేస్తామే, తప్పకుండా వస్తాం. అమ్మా, ఆయన ఎదురు చూస్తూ ఉంటారు, నేను బయలుదేరుతాను. అలాగే రామ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.